ప్రధానంగా ఉద్యమకారులను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను 2009లో ఉద్యమంలో పాల్గొన్నాను. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాను. చాలా కష్టపడ్డాను. ఉద్యమకారులకు కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదు కదా ఒక పాయింట్ లేఖలో నిజమే కదా? చేశాడు. రాఘవేంద్ర గారు, ఉద్యమకారులు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు మీరు? కోట్లలో లక్షల్లో ఉంటారు సార్. ఉద్యమకారులు లక్షల్లో ఉంటారు. భారత జాతీయ స్వతంత్ర సంగ్రామంలో ఈ దేశానికి కోట్లల్లో ఉంటారు. ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతమంది పనిచేసి ఉంటారు? కోట్లల్లో ఉంటారు. 1857 నుంచి 1947 వరకు బా. కొన్ని తరాలు పనిచేసినాయి కదా. ఎంతమంది ప్రధానులు అయ్యారు ఈ దేశానికి? ఎంతమంది మంత్రులు అయ్యారు ఈ దేశానికి? అట్లాంటిదే ఈ తెలంగాణ స్వాతంత్ర్య పోరాట ఉద్యమం. మరో తెలంగాణ స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ భౌగోళిక విభజనలో కూడా అనేక మంది అసూలు బాసిండ్రు, అనేక మంది ఈ పోరాటంలో కలిసి వచ్చిండ్రు, సబ్బండ వర్ణాలు వచ్చిండ్రు, ఎంతోమంది పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారు. ఈరోజు ఇంకెంతో మంది పార్టీలో కొనసాగుతున్నారు. అంతమందికి ఒకేసారి ఏకకాలంలో అవకాశాలు కల్పించాలన్నా, అవకాశాలు ఏర్పాటు చేయాలన్నా, అవకాశాలు ఇవ్వాలన్నా, ఒక రాజకీయ పార్టీగా తను చేపట్టాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధిని కానీ, సంస్కరణలు కానీ, ఒక సుస్థిర ప్రభుత్వాన్ని అందించాలనేటువంటి ఆశయంతో ముందుకెళ్లేటువంటి క్రమంలో కొంతమందికి అవకాశం రాకపోవచ్చు. పార్టీ నిలదొక్కుకోవాలి, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి, ఒక సుస్థిర ప్రభుత్వం ఉండాలి. అసలు వెలుగులుండని తెలంగాణ అన్నారు కదా, పరిపాలన రాని పరిపాలనాధ్యక్షులు ఉన్నారు తెలంగాణలో అన్నారు కదా. అట్లాంటి 29వ రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి తెలంగాణ ఈరోజు ఎప్పుడో ఆవిర్భవించినటువంటి రాష్ట్రాలతోని 28 రాష్ట్రాలతోని పోటీపడి అన్నింటా ముందు వరుసలో నిలబడుతుంది కదా తెలంగాణ. మరి దీని అన్నిటికీ అనేక కారణాలు ఉంటాయి కదా. ఎందుకు వీటిని మనం పరిగణనలోకి తీసుకోకూడదు? ఇందులో భాగంగానే కొంతమంది అవకాశాలు కోల్పోతారు, కొంతమంది అనుకోకుండా అవకాశం వస్తుంది. అంతే కదా. అందరికీ అవకాశాలు ఇవ్వలేరు. ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నా కూడా అందరికీ అవకాశాలు కల్పించిన పరిస్థితి కూడా ఉంటుంది. సరే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభ్యర్థి అని వాళ్ళు చెప్పేశారు. తర్వాత కొంత లేటుగా కాంగ్రెస్ మధ్య కొంత ఇంటర్నల్గా వాళ్ళు ఏదో చర్చించుకున్న తర్వాత పాల్వాయి శ్రవంత్ని అభ్యర్థిగా ప్రకటించారు. కానీ టీఆర్ఎస్ ఎందుకు జాప్యం చేసింది, ఎందుకు ఆలస్యం చేసింది, ఎందుకు భయపడుతుంది? ఒక అధికార పార్టీ అయి ఉండి అసలు ఏంటి అని చెప్పి రాజకీయ వ్యూహాన్ని భయంగా చూస్తే అది రాజకీయ పరిణతి కాదు అంట నేను. కేసీఆర్ గారి రాజకీయ వ్యూహాన్ని ఎదుటి వ్యక్తులు భయంగా భావిస్తే అది వాళ్ళ రాజకీయ పరిణతికి వదిలేయడమే, అది వాళ్ళ రాజకీయ విజ్ఞతకి వదిలేయడమే. ఓకే, అంత పెద్ద విషయమేం కాదు అది. వాళ్ళకు అభ్యర్థిని ప్రకటించుకోవడానికి చాలా సులువు. మన దగ్గర అభ్యర్థులు అనేక మంది ఉన్నారు. మీరు మాట్లాడుతున్నటువంటి ఇప్పటివరకు మాట్లాడుతున్నటువంటి నర్సేగౌడ్ గారు కూడా ఒక అభ్యర్థి, ప్రభాకర్ అన్న కూడా ఒక అభ్యర్థి. చాలామంది ఉన్నారు కదా మన దగ్గర టికెట్ ఆశించినటువంటి వ్యక్తులు. కూసుకుంట్ల గారు అప్పటికే పోటీ చేసినటువంటి వ్యక్తి, ఒకసారి ఆ నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి. అనేక అంశాలు అక్కడ రాజకీయపరమైనటువంటి అంశాలు, సామాజిక పరమైనటువంటి అంశాలు, అనేక అంశాలు పరిగణనలోకి తీసుకొని మన ప్రత్యర్థులు చేసేటువంటి అభ్యర్థులను ప్రకటించేటువంటి తీరు కానీ, విధానం కానీ, దానికి భిన్నంగా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అది ఒక వ్యూహాన్ని భయంగా చూస్తే అది వాళ్ళ రాజకీయ పరిణతిగా, అంటే పరిణతి చెందని రాజకీయ మనసులుగా చూడాలి వాళ్ళని. కేసీఆర్ గారికి భయం ఏంటండి? ఒక్క మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి. ఇది మరీ విడ్డూరం, నిజంగా హాస్యాస్పదం, నవ్వుకోవాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ పార్టీ అభ్యర్థిని రాజగోపాల్ని మునుగోడులో ఓడించడానికి టీఆర్ఎస్ కావాల్సిన అస్త్రశస్త్రాలను, కుట్రలు ఇవన్నీ కలిపి మొత్తం మీద బీజేపీ ఓడించాలనే ఒక లక్ష్యం అయితే పెట్టుకుంది. అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు కనబడుతున్నాయి సార్. మనకు రాజగోపాల్ రెడ్డి కూడా వేసుకురేమో, ఆయన వేసుకుని ఆయన పబ్లిసిటీ చేసుకుని కావచ్చు, ఎవరికి తెలుసు? తెలియదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మీరు అన్నట్టు అస్త్రశస్త్రాలు, కుట్రలు, కుతంత్రాలు అంత అవసరం లేదండి. ఇప్పుడు ఎన్నికలేం కొత్త కాదు మనకు. టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలేం కొత్త కాదు. దీనివల్లనే ఏదో అయిపోతుందనేటువంటి ఆలోచన ఏం లేదు. మీరే ఎన్నికలలో నిలబడరు అనుకోండి. ఒకసారి మన రాఘవేంద్ర అనేటువంటి వ్యక్తి ఎన్నికలలో నిలబడ్డాడు, మీకు వ్యతిరేకంగా నేను నిలబడ్డా. మీరు గెలవాలనుకుంటారా, గెలవాలనుకుంటా సార్. మనం చేసేది కూడా అదే కదండి, టీఆర్ఎస్ చేసేది కూడా అదే కదా. మనం అనుకోకుండా అయ్యా నువ్వు ఉండయా 5 సంవత్సరాలు ఉండు అంటే ఆయన ఉండకుండా తనకు తానుగా సరే వ్యక్తిగత ప్రయోజనాలని వాళ్ళ మాతృ సంస్థలోని కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తుంది. అది వాస్తవం అని ఆయనే ఒప్పుకున్నారు. టెండర్ల ద్వారా వచ్చినాయో లేకపోతే వ్యక్తిగతంగా వచ్చినాయో, కేంద్ర ప్రభుత్వం కల్పించిందో, ఆయనకైతే కొన్ని కాంట్రాక్టులు, కొన్ని వేల కోట్ల కాంట్రాక్టులు అయితే వచ్చినది వాస్తవం అనేటువంటిది ఆయనే ఒప్పుకున్నారు రాజగోపాల్ రెడ్డి గారు.
ఇప్పుడు అభివృద్ధి పేరిట నేను రాజీనామా చేస్తున్నా అని ఆయన రాజీనామా చేసిండ్రు. చేసినటువంటి ఒక అవకాశాన్ని తెరాస తన సంఖ్యలో ఇంకొక అంకెను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది కదా. డెఫినెట్గా దానికోసం మనకు ఉన్నటువంటి మంది మార్బలాన్ని అధికారంలో ఉన్నాం, మనం ఇంకా ఎందుకు ఉపయోగించకుండా ఉంటాం? వాళ్ళే ప్రత్యర్థులే కేంద్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులతోని జాయిన్ అయిపోయి ఆయన కాంగ్రెస్ను వీడి భాజపా నుంచి పోటీ చేసి అంటే గెలిపించినటువంటి ఉన్న స్థానాన్ని వదులుకొని మళ్ళీ పోటీకి నిలబడి ఆయనే అంత కష్టపడుతుంటే ఆయన మీద మనం గెలవకుండా ఎట్లుంటాం? గెలవడానికి ప్రయత్నం చేయకుండా ఎట్లుంటాం? చాలా సులువు ఇవి, చిన్న చిన్న అంశాలు ఇవి. ఇప్పుడు తెలంగాణలో సార్ ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా కూడా ఎక్కడైనా నాగార్జున సార్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, ప్రజెంట్ మునుగోడులో కావచ్చు, ఉప ఎన్నిక వచ్చినప్పుడే టీఆర్ఎస్ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతుంది. అంతకుముందు ఏం అభివృద్ధి చేయదు అనేది ఒక టాపిక్ నడుస్తుంది. అంటే రోడ్లు వేయడం కావచ్చు, లేదంటే డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేయడం కావచ్చు, దళిత బంధు ఇవ్వడం కావచ్చు కదా. ఎందుకు ఇట్లా అంటే దీని మీద చర్చ జరుగుతుంది సార్. వాస్తవం మీరు అన్నారు. మునుగోడు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ కింద మంచినీళ్ళు ఇచ్చింది. అప్పుడేం ఉప ఎన్నికలు లేవు. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి గారే ఉన్నారు. ఆయనే చెప్పిన మొన్న ఎప్పుడు అసెంబ్లీలో ఏంటంటే ఇంకా పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి నీరు రావాలంటే అదనంగా ఒక 50 కోట్లు అవసరం ఉంది అంటే ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేసిందని ఉప ఎన్నిక అంటే ఆయన రాజీనామా చేయడానికి జరిగినటువంటి సెషన్లోనే మాట్లాడింది. అప్పుడేం ఎన్నిక వస్తుందని మాకు కూడా తెలియదు. 50 కోట్లు ఇచ్చినాము. 2 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. తూర్పు హైదరాబాదుకి అక్కడ ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు తాగునీరు రావాలి అని చెప్పి అక్కడ దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద శివనగూడ రిజర్వాయర్ కావచ్చు, నాంపల్లి రిజర్వాయర్ కావచ్చు 80% పూర్తి చేసుకుని ఉన్నాయి. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 2 ఏరియా హాస్పిటళ్ళు వచ్చినాయి. మౌలిక వసతుల కల్పన జరిగింది. పూర్తి స్థాయి మిషన్ భగీరథ వచ్చింది. నిత్యం కరెంట్ వస్తుంది. అక్కడ కూడా పెన్షన్స్ వస్తున్నాయి. ఏం రాలే. అక్కడ రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వచ్చినాయి. అక్కడ రాందేంది మునుగోడులో. అదనంగా అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తున్నాయి. పూర్తి కాకుండా అడ్డుపడ్డది కూడా ఆయన్నే. నేను అదనంగా డబ్బులు ఇప్పిస్తా అని రాజగోపాల్ రెడ్డి ఎందుకు అంటున్నాడు సార్? నేను రాజీనామా చేస్తేనే ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటే ఆ బేస్లోనే ఆయన రాజీనామా చేయడం. నేను ఇప్పుడు అడుగుతున్నా, ప్రత్యేకించి ఏం అభివృద్ధి చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అక్కడ అంటున్నా. నేను చెప్పినవి అన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి గారు అది అక్కడ ఉన్నప్పుడే కొనసాగుతున్నప్పుడే జరిగినాయి. ఇవన్నీ కూడా ఇవి నేనేం ఊరికే చెప్పట్లే. జరిగిన విషయాలను వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తున్నా, జరిగిన విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ పోతే కాదు కదా. అక్కడ ప్రజలు అనాలి. రేపు పొద్దున వాళ్ళు ఇచ్చే తీర్పు చెప్తుంది కదా. నీకు మంచిగా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా కూడా అక్కడి ప్రజలు మీకు తెరాసను కాదని మీకు భిన్నమైనటువంటి రీతిలో తీర్పునిచ్చిండ్రు. అయినా మీరు కోరి మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం మీరే మీకు ఒక పరీక్ష పెట్టుకుంటున్నారు. రేపటి మీ రాజకీయ అస్తిత్వానికి జరుగుతున్నటువంటి పరీక్ష అది. తెలంగాణ రాష్ట్ర సమితి సునాయాసంగా గెలవబోతుంది ఒక 40,000 మెజార్టీతోని. ఎందుకంటే నిన్ననే నేను మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో అంతా వెళ్ళి చూసిన. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు, అక్కడ ఉన్నటువంటి యూత్ అందరు మాట్లాడుతున్నారు. జరుగుతున్నటువంటి విషయాలు బాగా ప్రతి వ్యక్తికి తెలిసిపోయినాయి. ఎందుకు ఈ ఎన్నిక వచ్చింది అంటే మీరు అడగక ముందు వాళ్ళే చెప్తారు. అక్కడేదో ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఇచ్చిందంటాయా, అందుకే మళ్ళీ అట్లా అభివృద్ధి వస్తుంది అని చెప్పి ఆయన చేసిన అంటుండు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని పబ్లిక్ టాక్స్ చూశాను సార్, చూడండి. ఆ పబ్లిక్ టాక్లో దాదాపు చూసుకున్నట్టయితే బీజేపీ గెలిచే అవకాశం కనబడుతుంది. అంటే పబ్లిక్ టాక్ని కొన్ని చిన్న చిన్న సర్వేలు చూసుకున్నట్లయితే బీజేపీ గెలిచే అవకాశం కలుగుతుంది. మీరు ఒక టీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఎస్ కాదు, నేను అట్లా కాదు నేను చెప్పేది. టీఆర్ఎస్ నాయకుడిగా ఖచ్చితంగా నా టీఆర్ఎస్ గెలవాలని ఖచ్చితంగా కోరుకుంటాను. సార్ గెలుస్తుంది అక్కడ డెఫినెట్ గా మెజార్టీతో గెలుస్తుంది. టీఆర్ఎస్ నాయకుడిగా సహజంగా కోరుకుంటా. కామన్. నేను పొలిటికల్ అనాలిసిస్ చెప్తున్నా, నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా. మాకున్న సర్వే రిపోర్ట్లు, మా దగ్గర ఉన్న సర్వే రిపోర్ట్లు, బీజేపీ చేయించిన సర్వే రిపోర్ట్లు చెప్తున్నా. నేను మా సర్వే మాకుంటది, బీజేపీ వాళ్ళు చేయించినటువంటి సర్వే రిపోర్ట్ చెప్తున్నా. నేను 18% ఎడ్జ్ ఉంది ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి. 18% అధికమైనటువంటి ఓట్లతోని టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయబోతుంది. ఈరోజు సంశయంలో పడ్డాడు ఆయన. రాజగోపాల్ రెడ్డి గారు ఏం చేయాలని అర్థం కావడం లేదు ఆయనకి. ఏ విధంగా ఈ ఎన్నికలను ఎదుర్కోవాలని మళ్ళొకసారి మనం చర్చ పెడదాం ఇదే ఆర్జే టీవీలో.
ఈ రోజు వరకు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు, పక్కా సమాచారం మేరకు డెఫినెట్గా మనం 20% ఆన్ యావరేజ్ పోలింగ్ మీద మనం ఒక 40,000 ఓట్ల మెజారిటీతోని టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. అట్లాంటి పరిస్థితిలో మునుగోడులో జరుగుతుంది. సెకండ్ ప్లేస్ వస్తుందని వినికిడి. డెఫినెట్గా ఇప్పుడు మీకు మీతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడింది అనుకోండి, లేదా మీరు ఎవరో నలుగురిని బయట తీసుకున్నారనుకోండి, బీజేపీ వాళ్ళతో బయట తీసుకుంటే అట్లుండొచ్చు. మీరు ఒక 4,000 మందితో మాట్లాడండి. మేము మాట్లాడింది ఈ మధ్య కాలంలో ఒక 2,000 మందితో మాట్లాడినాం స్వచ్ఛందంగా ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో అని. ఏమంటున్నారు మునుగోడు ప్రజలు? మీలాగానే మాకు ఎవరైనా చెప్తే తెలుసుకోవాలి కదా. మాకున్నటువంటి బీజేపీ వ్యక్తులు చేయించేటువంటి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేసే సర్వే ప్రకారం మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చేయించిన సర్వే మా దగ్గర ఉంది. సార్ థ్యాంక్ యూ.